చైతు ఈ రాత్రికి మనం మర్చిపోయే విధంగా ఎంజాయ్ చేద్దాం. నాకు అలాగే ఉంది, కానీ నా మనసుకి శాంతి లేదు. అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు. చెప్పు చైతు, అది నేను తీరుస్తాను. ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది. ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు. నేను వాడిని చంపాలి. నా లైఫ్ లోనూ అదే జరిగింది. నా చెల్లెళ్ళు ఒకడు లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు. అందుకే వాడిని కత్తితో పొడి చంపేశాను. నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు, నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదు. నా సిస్టర్ ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? ఒళ్ళు కాలు ఒకడేడుస్తుంటే ఏదో కాలు ఇంకొకడు ఏడ్చాడంట. నో నో నో, అదేం కాదు. ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. ఎస్ఐ గారు, నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరి పారేస్తాను. సార్ కూల్ డౌన్ సార్, ముందు ఒకసారి మీరు టేప్ వినండి. ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. స్పాట్ డెడ్. వీడు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్తాను. నా కొడుకుని చంపిన నిన్ను. మిస్టర్ చైతన్య సార్, ఇక్కడ మీ పని అయిపోయింది. అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. దొరికేవరా నిన్ను? నరుకుతారా? ఇన్స్పెక్టర్ గారు, వీడిని అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. నన్నెందుకు? వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని, మీ కొడుకుని చంపినందుకు వీడిని, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్.